నా నోటి మాటలను మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారం ఉన్నట్లుగా కృప చూపించి ప్రభువా, ఈ పరిశుద్ధ దినమున నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీకందరికీ శుభములు. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున, ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో మరొకసారి ప్రభు బిడ్డలైన మనం ఈ రీతిగా ఆ పరమ తండ్రి సన్నిధిని చేరి ఆయనను స్తుతించి ఆరాధించుటకు, ఆయన నామాన్ని ఘనపరచుటకు ప్రభు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి యేసయ్య నామానికే మహిమ చెల్లిస్తున్నాం. హల్లెలూయా. అందరూ చెప్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. గత 2 వారముల నుండి మనం మత్తయి సువార్తను ఒక్కొక్క అధ్యాయం, కొన్ని వచనాలు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఈ దినం మనం మత్తయి సువార్త 3వ అధ్యాయం చదవబడగా మనం విని ఉన్నాం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సజీవమైనదై, బలము గలదై, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి మన యొక్క ఆత్మలోకి, శరీరంలోకి, మూలుగులోకి ప్రవేశించి దేవుని యొక్క వాక్యం మనల్ని సత్య మార్గంలో, నీతి మార్గంలో నడిపిస్తుంది. హల్లెలూయా. వాక్యమే దేవుడై ఉండెను. ఎవరైతే వాక్యాన్ని నమ్ముకుంటారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు రక్షకుడని దేవుడిని నమ్ముతారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని నమ్ముతారో వారి ఎడల దేవుడు తప్పకుండా కృప చూపిస్తున్నాడు. హల్లెలూయా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మనల్ని ఎన్నడూ కూడా విడవక, ఎడబాయక తోడుగా ఉండి నిత్యం మనల్ని బలపరుస్తున్నాడు. అయితే దేవుడు చూపించిన కృపను బట్టి మనం ఆయనకు మహిమ చెల్లిస్తూ ఎల్లప్పుడూ ఆయన నామాన్ని మహింపరిచేటువంటి సాక్షి బిడ్డలంగా జీవించాలి. ఈ దినం మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం నుండి మనం ధ్యానించుకుందాం. ఆ దినముల యందు బాప్తిస్మం ఇచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించినది, మారుమనసు పొందుడని యూదయారణ్యములో ప్రకటించుచుండెను. హల్లెలూయా. ఇక్కడ ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి, హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభు భూమి మీద జన్మించిన తర్వాత ఆయన ఈ భూమి మీద యోసేపు మరియమ్మల కుమారుడిగా పెరిగిన తర్వాత 30 సంవత్సరాల వయస్సులో యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మమిచ్చు యోహాను దగ్గరికి బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చాడు. బాప్తిస్మము ఇచ్చు యోహాను దగ్గరికి బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చాడు. హల్లెలూయా. దగ్గర యేసుక్రీస్తు ప్రభు మరియు బాప్తిస్మం ఇచ్చు యోహాను ఒకే కాలంలో కొంత వ్యవధి తేడాతో జన్మించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గమును సరళము చేయడానికి వచ్చినటువంటి దేవుని యొక్క సేవకుడు, దేవుని యొక్క దూత అయి ఉన్నాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను. హల్లెలూయా. ఆ విషయం ఎక్కడ రాయబడిందంటే లూకాసు వార్త, బైబిల్ను వారు తీసి చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 5వ వచనం నుండి మనం చూసినట్లయితే, బాప్తిస్మం ఇచ్చు యోహాను ఎవరి కుమారుడు? బాప్తిస్మం ఇచ్చు యోహాను ఎలా పుట్టాడు? ఎలా జన్మించాడు? ఎవరి గర్భమందు జన్మించాడు? ఎందుకొరకు
ఆయన జన్మించాడు అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే లూకాసు సువార్త 1వ అధ్యాయం 5వ వచనం నుండి 23వ వచనం వరకు మొత్తం కూడా బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి రాయబడి ఉంది. ఒకసారి నేను మన వాక్య భాగం ఇది కాదు కాబట్టి మత్తయి సువార్త 3వ అధ్యాయాన్ని మనం వివరిస్తాం, ధ్యానించుకుంటాం. అయితే కేవలం నేను ఈ వాక్య భాగాన్ని పూర్తిగా చదువుతాను. లూకాసు సువార్త 1వ అధ్యాయం 5వ వచనం నుండి ప్రారంభం. చూడండి, బైబిల్ను తీసి. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలోనున్న జకర్యాను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి. ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. హల్లెలూయా. ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి. మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి. జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభుదూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడింది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎవరంటే జకర్యా మరియు ఎలిజబెత్ల కుమారుడు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వారంటే యాజకుల కుటుంబం నుంచి, లేవీల కుటుంబంలో నుండి, దేవుని యొక్క సేవకుల కుటుంబంలో నుండి జన్మించినటువంటి వ్యక్తి ఈ యోహాను. హల్లెలూయా. అట్లనే కేవలం జకర్యా మాత్రమే యాజకుల కుటుంబంలో ఉన్నవాడు కాకుండా అతని భార్య అయిన ఎలిజబెత్ కూడా అహరోను అంటే ఆమె కూడా సేవకుల కుటుంబంలో జన్మించింది. హల్లెలూయా. జకర్యా కుటుంబం మరియు ఎలిజబెత్ కుటుంబం రెండు కూడా దేవుని చేత ఏర్పరచబడిన కుటుంబాలు కాబట్టి ఆ కుటుంబంలో నుండి దేవుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను జన్మింపజేయడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. బాప్తిస్మం ఇచ్చు యోహాను ఒక ప్రత్యేకమైన సందేశాన్ని భూమికి తీసుకొని రావడానికి వచ్చాడు. ఒక ప్రత్యేకమైన సందేశాన్ని భూమికి అనగా భూమి మీద ఉన్న ప్రజలకు ప్రకటించడానికి వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. వాస్తవంగా బాప్తిస్మం ఇచ్చి యోహాను వాళ్ళ తల్లి ఎలిజబెత్ గొడ్రాలట. గొడ్రాలంటే మనకందరికీ తెలుసు కదా, పిల్లలు లేని దానిని ఏమంటారు? గొడ్రాలు అంటారు. పిల్లలు లేకపోతే అది ఎంతో బాధకరం, ఎంతో దుఃఖకరం. ఎన్ని ఆస్తులున్నా, ఎంత సంపాదన ఉన్నా, ఒకవేళ పిల్లలు లేకపోతే అందరూ కూడా చాలా తక్కువ చూపుతో చూస్తారు. అప్పుడు ఎలిజబెత్ కూడా గొడ్రాలై ఉన్నదట. వారిద్దరూ బహు వృద్ధులై ఉన్నారట. హల్లెలూయా. గొడ్రాలే మాత్రమే కాకుండా ఇద్దరు ముసలి వాళ్ళు అయిపోయారట, వృద్ధాప్యానికి వచ్చారట, సంతానం లేకుండానే. జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చాను.
ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతను చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకము, నీ ప్రార్థన వినబడింది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహానును పేరు పెట్టుదువు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభు పుట్టక ముందే కూడా యోసేపుతో మరియమ్మతో ఆయనకు యేసు అని పేరు పెడతావు అని చెప్పారు. అట్లనే యోహాను కూడా పుట్టక ముందే దేవదూత కనబడి, మీరు సంతానం లేనిదని బాధపడుతున్నారు కదా, సంతానం కలగలేదని దుఃఖంలో వేదనలో ఉన్నారు కదా, అయితే నీ ప్రార్థన మేము ఆలకించి ఉన్నాం, నీ ప్రార్థన మాకు వినబడింది, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడింది. హల్లెలూయా. అవును, ఇటువంటి సాక్ష్యాన్ని బట్టి ఇప్పుడు సంతానం ఇచ్చేవాడు దేవుడా లేకపోతే దయ్యమా? సంతానం ఎవరిస్తారు? ఏ దేవుడు? యేసుక్రీస్తు ప్రభు. సంతానాన్ని కలగజేసేది ఎవరట? దేవుడే. ఆయనకు నచ్చకపోతే గర్భం మూసుకొని పోయేటట్లుగా చేయగలడు, ఆయనకు నచ్చితే సంతానం కూడా ఇవ్వగలడు. హల్లెలూయా. దావీదు, సౌలు కుమార్తె అయిన దావీదు భార్య మీకాలు దావీదు వీధిలో యెహోవా దేవుని మందసం ముందట నాట్యమాడి స్తుతిస్తుంటే దావీదు ఇంటికి రాగానే మీకాలు ఏమన్నదట, అసలు నువ్వు రాజు అయి ఉండి అట్లా అందరు చూస్తుంటే, అటు ఆడోళ్ళు చూస్తుంటే, ప్రజలందరూ చూస్తుంటే, అసలు నువ్వు ఎందుకు అట్లా నాట్యం వేసినావు? అందరు చూస్తుంటే నువ్వు అలా రాజు, నువ్వు అలా అయ్యొచ్చా అని కొంచెం హేళనగా నవ్వులాటగా మాట్లాడిందట. ఆ మాటకు మీకాలుకు ఒక శాపం తగిలిందట. ఏంటిది ఆ శాపం అంటే, ఆమె చచ్చిపోయేంత వరకు గొడ్రాలై ఉన్నదట. శాపం దాకింది. దేవుడు శాపం పెట్టగానే దేవుని ఉగ్రత ఆమె మీదకి వచ్చి ఆమె చచ్చిపోయేంత వరకు మీకాలకు సంతానమే కలగలేదు, గొడ్రాలైపోయింది. హల్లెలూయా. అంటే ఇప్పుడు భూమి మీద మనుషులను పుట్టించేది దేవుడా కాదా? యేసుక్రీస్తు ప్రభువా కాదా? యేసుక్రీస్తు ప్రభువే. భూమి మీద మనుషులకు సంతానం ఇచ్చేది, మనిషిని తల్లి గర్భంలో సృష్టించేది ప్రభువే. కాబట్టి ఇది మనం బాగా గ్రహించాలి. చాలామందికి తెలియక ఎన్నెన్నో పూజలు చేస్తారు, ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతారు, ఎక్కడెక్కడికి వెళ్తారు, కానీ అసలు భూమి మీద మనుషులను పుట్టించే దేవుని నమ్ముకుంటే ఎక్కడికి పోవనవసరం లేదు. ఆయనను ప్రార్థించుకుంటే ఆయన సంతానం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. జకర్యా మరియు ఎలిజబెత్ ఇద్దరు కూడా దేవుని సేవకుల కుటుంబంలోనే పుట్టారు. దేవుని సేవకుల కుటుంబంలో పుట్టి వాళ్ళిద్దరు కూడా, అనగా అహరోను కుమార్తె ఎలిజబెత్, యాజకుల సమూహం లేవీల సమూహంలో పుట్టిన జకర్యా, వీళ్ళిద్దరు కూడా సేవ చేస్తున్నారు, కానీ వాళ్ళకు సంతానం లేదు. అప్పుడు వాళ్ళు ఎల్లప్పుడూ ప్రభువా మాకు సంతానం అనుగ్రహించమని కన్నీటితో వారు బహుశా ప్రార్థన చేసి ఉండొచ్చు. దేవదూత ధూప వేదిక దగ్గర కనబడి, భయపడకము, ఎలిజబెత్ నీ కొరకు ఒక కుమారుణ్ణి కంటది అని చెప్పాడట. హల్లెలూయా. ఇక్కడ వాక్యంలో రాయబడింది ఏమనంటే, ఇద్దరు కూడా వృద్ధాప్యంలో ఉన్నారట. ముసలి వాళ్ళే, వృద్ధాప్యంలో ఉన్నారు, ముసలి వాళ్ళే, కానీ ప్రభువుకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కన్యక గర్భముననే
లోకరక్షకుని పుట్టడానికి దేవుడు కృప చూపించాడు. అంటే కన్యక గర్భమున పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే యేసు జన్మించాడు. ఇప్పుడు ఆ మాత్రం కూడా ఆయన వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి సంతానం ఇయ్యలేడా? ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. హల్లెలూయా. చాలామందికి కొన్ని ఏండ్లైనా సరే, కొన్ని ఏండ్ల తరబడి వివాహం అయినా కూడా వాళ్ళకు అసలే సంతానం కలగదు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా. వాళ్ళు ఏం చేయాలి? సంతానం లేని వాళ్ళు ఏం చేయాలి? ఇద్దరు భార్యాభర్తలు మారు మనసు పొంది, రక్షణ పొంది, పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని సన్నిధిలో క్రమంగా ఉండి దేవునికి ప్రార్థన చేస్తే ఒక చిటికెలోనే దేవుడు సంతానం ఇస్తాడు. హల్లెలూయా. వృద్ధాప్యంలో ఉన్న జకర్యాకు ఎలిజబెత్ కూడా దేవుడు అట్లనే సంతానాన్ని కలుగజేశాడు. అప్పుడు దేవుడు మాట్లాడాడు, దేవదూత మాట్లాడింది, జకర్యా నువ్వు నీ ప్రార్థన వినబడ్డది, నువ్వు ధైర్యంగా ఉండు, ఎలిజబెత్ నీ కొరకు ఒక కుమారుణ్ణి కనబోతుంది, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు, అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై, హల్లెలూయా, ద్రాక్షారసమైనను మద్యమైనను తాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించుదురనెను. జకర్యా, ఇది నాకేలాగు తెలియను? నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలియజేయుటకును పంపబడి తిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాటలాడక మౌనివై ఉందువని అతనితో చెప్పాను. ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండ్రి. ఆయన యందు ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయుచు మూగవాడై ఉండెను. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ దినములైన తర్వాత అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగున చేసిన అనుకొని 5 నెలలు ఇతరుల కంటబడకుండెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్పిన మాట జకర్యా కూడా నమ్మలేదట. జకర్యా కూడా నమ్మకపోయేసరికి దేవదూత అన్నాడట, గాబ్రియేలు అను దేవదూత, నువ్వు దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుడు చేసే అద్భుతాన్ని నువ్వు నమ్మట్లేదు కాబట్టి నీ కుమారుడు జన్మించేంత వరకు నువ్వు మూగవాడవై ఉంటావని చెప్పినట్టు. హల్లెలూయా. నిజంగానే జకర్యా మూగవాడైపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇవన్నీ మనం ఆలోచిస్తే, మనం కళ్ళతో చూడడానికి కళ్ళు ఇచ్చింది ఎవరు? చెవులు ఇచ్చింది ఎవరు? మాట్లాడడానికి మాట ఇచ్చింది ఎవరు? ఆయనకు ఇష్టం ఉంటే మాట ఇయ్యగలడు, ఆయనకి ఇష్టం లేకపోతే మాట కూడా బంద్ చేయగలడు. హల్లెలూయా. కాబట్టి మన ఆయుష్, మన ఆరోగ్యం, మన జీవితం అంతా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది.
కాబట్టి దేవుని కంటే ఎక్కువ అస్సలే మనకి ఏమీ ఉండకూడదు. దేవుని కంటే ఎక్కువ దేన్ని ప్రేమించొద్దు. ఈ మర్మం చాలామందికి తెలియదు. తెలవక ఏం చేస్తారంటే దేవుని మందిరానికి వీలైనప్పుడు వస్తారు, ఒక మాట నమ్మకపోయేసరికి దేవునికి అక్కడ కొంచెం కోపం వచ్చింది. ఇన్ని అద్భుతాలు చేసే నన్ను పట్టుకొని నాకు నమ్మకం లేదు, నేను వృద్ధుడను, నేను ముసలివాడను, నాకెట్లా పిల్లలు పుడతారని బాధపడుతున్నట్టుగా చేస్తున్నావు కదా. ఆ కుమారుడు జన్మించేంత వరకు నువ్వు మౌనివై మూగవాడవై ఉంటావు అని చెప్పాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ సంగతులన్నీ జరిగేంత వరకు నువ్వు మూగవాడవై ఉండు అని చెప్పగానే దేవుని యొక్క దూత గాబ్రియేలు అనే దేవదూత చెప్పిన మాట అక్షరాల నెరవేరింది. హల్లెలూయా. వెంటనే మాట బంద్ అయింది ఆయనకు. మాట బంద్ కాగానే బయటకు వచ్చి మొత్తం సైగలు చేస్తాడట. మాట రావట్లేదని సైగ చేస్తుంటే బయట ప్రార్థన చేసే ప్రజలందరూ చూసి, ఓహో ఈయనకు ఏదో దేవుని దర్శనం కలిగింది, అందుకే మాట్లాడలేకపోతున్నాడు అని అనుకున్నారట. హల్లెలూయా. ఆ గడియ వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు ఎలిజబెత్ గర్భవతి అయి యోహానుకు జన్మనిచ్చింది. హల్లెలూయా. ఆ యోహానే ఈ మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఉన్నటువంటి బాప్తిస్మం ఇచ్చు యోహాను. హల్లెలూయా. ఈ బాప్తిస్మం ఇచ్చు యోహాను భూమి మీద ఎందుకొరకు పుట్టిండటంటే యేసుక్రీస్తు ప్రభుని గురించి ప్రకటించడానికి, ఆయన యొక్క మార్గములను సరళము చేయడానికి బాప్తిస్మం ఇచ్చు యోహాను భూమి మీద జన్మించాడు. హల్లెలూయా. అందుకే బాప్తిస్మం ఇచ్చే యోహాను తను కూడా యవన దశకు రాగానే అరణ్యములోకి వెళ్ళి మరియు ఆ యూదయ ప్రాంతములు అంతటా తిరుగుతూ దేవుని యొక్క సువార్త ప్రకటించాడు. హల్లెలూయా. దేని కొరకు సువార్త అంటే మారు మనస్సు కొరకు సువార్త. హల్లెలూయా. చూడండి, మనుషులు కొన్నిసార్లు ఎంత చెప్పినా పాపమునే ఇష్టపడి పాపములోనే నశించిపోతున్నారు. మనుషులు పాపం చేయడం దేవుని చిత్తం కాదు. హల్లెలూయా. కానీ మనుషులకు ఏం చేయడం ఇష్టం అనిపిస్తుందట? పాపం చేయడమే ఇష్టం అనిపిస్తుంది. నిత్యము పాపం అనే మత్తులో పడిపోయి ఉంటారు మనుషులు. పాపం అనే మత్తు. హల్లెలూయా. మనం అనుకుంటాం తాగుబోతులు తాగితేనే మత్తు అంటాం. లేదు, తాగుడు మాత్రమే కాదు, తాగుడైనా మత్తే, సిగరెట్ అయినా మత్తే, వ్యభిచారమైన మత్తే. నరహంతకులు కూడా మత్తులోనే ఉండి ఆ క్రియలు చేస్తారు. దుర్మార్గులు కూడా మత్తులో, సైతాను మాయలో. కొందరు లోకంలో అకస్మాత్తుగా చచ్చిపోతున్నారు, ఉరిపోసుకొని చస్తున్నారు, ఆత్మహత్య చేసుకొని చస్తున్నారు, ట్రైన్ కింద పడి చచ్చిపోతున్నారు, యాక్సిడెంట్లో చచ్చిపోతున్నారు. అది కూడా ఒక సైతాను మాయే. అదొక మత్తులాగా సైతానుడు సూసైడర్ స్పిరిట్ వాళ్ళ మీద ప్రయోగించి ఆత్మహత్య చేసుకోమని ప్రేరేపించడం వల్ల అనేక మంది అట్లా చచ్చిపోతున్నారు. ఇదంతా సాతాను యొక్క క్రియ లోకంలో జరుగుతుంటే ఎవరికైతే దేవుని యొక్క హస్తం తోడుగా ఉంటుందో వాళ్ళను సైతాను ఏమి కూడా చేయలేడు. హల్లెలూయా. అందుకే మరి మనం మందిరానికి వచ్చేది ఎందుకు అనుకుంటారు? దేవుడు నిన్ను క్రమంగా ప్రతి ఆదివారం మందిరానికి రమ్మన్నది నీ కానుకలు వేస్తే కానుకలు తీసుకోవడానికి రమ్మంటాడా దేవుడు నిన్ను? హల్లెలూయా. నువ్వు కానుక వేస్తే నీకే ఆశీర్వాదం, వేయకపోతే దేవుడిచ్చే ఆశీర్వాదం నీకు రాదు. నీ రెక్కల కష్టమే నువ్వే పడాల్సిందే. దేవునికి నమ్మకంగా నీ దశమ భాగం ప్రథమ ఫలం ధారాళంగా కానుకలు ఇస్తే దేవునికి ఇచ్చేవాళ్ళు ఎన్నడూ కూడా చెడిపోలేదు కాబట్టి దీవించబడతారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం దేవుని వద్దకు వచ్చేది
దేవుని యొక్క సన్నిధికి ఎందుకు వస్తున్నాం అంటే మనం ఆత్మయందు బలవంతులమై ఉండడానికి వస్తున్నాం. దేవుని వాక్యం విని ఆ వాక్యం ద్వారా మన జీవితాలకు మేలు జరుగుతుందని వస్తున్నాం. ఎందుకంటే లోకంలో సైతాను ఉన్నాడు, లోకంలో దుష్టుడు అపవాది ఉన్నాడు. వాడు ఎప్పుడు మింగుదునా అని గర్జించు సింహంలో ఎదురు చూస్తుండట. వాణ్ణి ఎదిరించాలంటే నీకు దేవుని శక్తి కావాలి. హల్లెలూయా. సైతాన్ని ఎదిరించాలంటే ఏం కావాలి? తాయెత్తులు కావాలా? అంతరాలు కట్టుకుంటూ పోతాడా సైతాన్? ఇంటి ముందట నిమ్మకాయలు కట్టుకుంటే సైతాన్ పోతాడా? ఇంటి ముందట రాగిరేకులు కొట్టుకుంటే సైతాన్ పోతాడా? గుమ్మడికాయ కట్టుకుంటే సైతాన్ పోతాడా? ఇంకా 4 దయ్యాలు వచ్చి ఆ ఇంట్లో చొరబడతాయి. హల్లెలూయా. ఇంకా 4 దయ్యాలు వచ్చి ఆ ఇంట్లో చొరబడతాయి. దేవుణ్ణి నమ్మకుండా అంతరాలను, తంత్రాలను, తాయెత్తులను ఎవరైతే నమ్ముతారో వాళ్ళ ఎమ్మటి దయ్యాలు పడతాయి, కానీ దేవుడు ఉండడు. హల్లెలూయా. చిన్నపిల్లల్ని తీసుకొచ్చి ఎవరో ఏంటది సందయిందని లేకపోతే ఇంకేదో అని ఊకే కక్కుతాడని ఏదో పూస మెడలెత్తే నేననరా, దేవుని మీద నమ్మకం లేక ఈ పూస మీదనే నీకు నమ్మకం ఉంది. అప్పుడు వాడు బాగ్గాడు పో అంట. వాడు బాగ్గాడుగా. నీకు ఎవరి మీద నమ్మకం లేదు? దేవుని మీద నమ్మకం లేదు కాబట్టి నువ్వు పూస మెడలెత్తవా? అది సైతాను పని కాదా? దేవుణ్ణి నమ్ముకున్న వారు దేవుణ్ణి నమ్మాల. ప్రతిదానికి దేవుణ్ణే నమ్మాల, యేసయ్యనే నమ్మాల. నువ్వే ఉన్నావు ప్రభువా, నువ్వు తప్ప మాకెవరు లేరు, నువ్వే సహాయం చేయాలి ప్రభు అని మనసారా వేడుకుంటే ఎమ్మటే అద్భుతం జరుగుతుంది. వెంటనే నీ యొక్క బుద్ధి, నీ యొక్క విశ్వాసం, నీ యొక్క జీవితం వాక్యానుసారమైనదైతే, నీ మనసు దేవునికి నచ్చితే, నీ యొక్క విశ్వాసం దేవుణ్ణి సంతోషపెట్టేదైతే వెంటనే జవాబు వస్తుంది, వెంటనే మాట్లాడతాడు దేవుడు. కాబట్టి దేని కొరకైనా దేవునే నమ్మాల, దేని కొరకైనా దేవునే నమ్మాల. భూమి మీద మనుషులు తయారు చేసే తాయెత్తులకు, అంతరాలకు లేదా ఇంకా మాయ మాటలకు నమ్మొద్దు. ఆ మాటలు లొంగిపోతే ఇంకా 4 దయ్యాలు వచ్చి మీద కూర్చుంటాయి. హల్లెలూయా. దేవుడు సృష్టించిన ప్రతిరోజు మంచిదే, చెడ్డది ఏది లేదు. మంగళవారం మంచిదే, శనివారం మంచిదే, అన్ని వారములు మంచిదే, అన్ని ముహూర్తాలు మంచిదే. నీ ఇల్లు ఎడిదిప్పి కట్టుకున్నా నీకేం కాదు. హల్లెలూయా. నీ ఇల్లు ఎడిదిప్పి కట్టుకున్నా నీకు ఏం కాదు. లోకంలో ఉన్న వాటిని నువ్వు నమ్మితే దేవుడు నీకు సహాయం చేయడు. నువ్వు వాస్తుని నమ్మినా లేకపోతే లోకంలో ఉన్న ముహూర్తాలను, లోక సంబంధమైన మాటలను నమ్మితే ప్రభువు నీకు సహాయం చేయడు. ఎందుకంటే ఆయనలో ఏ మంత్రం లేదు, ఏ తంత్రం లేదు, ఏ తాయెత్తు లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన డైరెక్ట్ మనతో మాట్లాడతాడు అంతే. ప్రతి విషయాన్ని నువ్వు దేవుణ్ణి డైరెక్ట్గా అడగొచ్చు. హల్లెలూయా. చాలామంది నమ్ముతారు, ఈ యంత్రం మా ఇంటి ముందర కట్టుకుంటే మంచిది, మాకు మంచి జరుగుతుందట, ఎవడు మా మీద ఏం చేయలేడట, ఏ దయ్యాలు భూతాలు రాకుండా మమ్మల్ని అది కాపాడుతుందంటే అది అసలు కాపాడదు. ఇంకా దాంతో ఇంకా దయ్యాలన్నీ వచ్చి ఇంట్లో చేరుతాయి. హల్లెలూయా. మనుషులు బతుకు తెరువు కొరకు తాయెత్తులు కట్టిస్తారు, అంతరాలు కట్టిస్తారు, బతుకు తెరువు కోసం, డబ్బుల కోసం. నిజమైన దేవుడైతే ఆయన డైరెక్ట్గా అద్భుత కార్యాలు చేయగలడు. హల్లెలూయా. 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 కాబట్టి యోహాను జన్మించాడు. యోహాను యొక్క జన్మ జరగక ముందుకే దేవుడు అతనికి పేరు పెట్టాడు. ఆ విషయాలని నమ్మకపోయేసరికి జకర్యా మూగవాడైపోయాడు. హల్లెలూయా. గమనించండి, అబ్బా దేవుణ్ణి సంతోషపెట్టే నమ్మకం నాకుంటే బాగుండు అని ఒకవేళ నువ్వు అనుకున్నావు అనుకో, నీకొకటే మర్మం, నీకొకటే సత్యం చెప్తున్నా. ఎవరైతే బలంగా దేవునికి ప్రార్థన చేస్తారో
వాళ్ళ మనస్సు నిఖరంగా ఉండి స్థిరంగా ఉండి దేవుణ్ణి నమ్ముతారు. హల్లెలూయా. ఎవరికైతే ప్రార్థన ఉండదో, ఎవరైతే సరిగా మందిరానికి రారో, ఎవరైతే దేవుని వాక్యం వినరో, ఎవరైతే క్రమంగా దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని మాటలు వినకుండా ఉత్తగానే ఉంటారో వాళ్లకు విశ్వాసం ఉండదు, కార్యాలు జరగవు. హల్లెలూయా. ఎప్పుడైతే విశ్వాసం ఉండకపోగా కార్యాలు జరగకపోయేసరికి ఈ యేసు ప్రభు మాకొద్దు అని వెళ్ళిపోయే మనుషులు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. ఎవరున్నా ఎవరు లేకపోయినా ఆయన దేవుడే. హల్లెలూయా. నువ్వు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని భూలోకమంతా కూడా నమ్ముకుంటుంది. హల్లెలూయా. 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 కాబట్టి బాప్తిస్మమిచ్చు యోహాను జన్మ కూడా ఒక ప్రత్యేకమైన జన్మ. అతడు మారు మనస్సు గురించి ప్రకటించడానికి భూమి మీద జన్మించాడు. మారు మనస్సు పొందుడని యూదయారణ్యములో ప్రకటించుచుండెను. హల్లెలూయా. ఇప్పుడు యోహాను పుట్టినప్పటి నుంచి పాపము లేని పరిశుద్ధ జీవితం కలిగి ఉన్నాడట. అక్కడ వాక్యంలో రాయబడి ఉంది, అతడు మద్యము మత్తు పదార్థం కూడా ముట్టలేదట. హల్లెలూయా. ఏ చెడు అనేది లేకుండా పవిత్రంగా దేవుని చేతిలో పెరిగిండట. హల్లెలూయా. మన పిల్లల్ని కూడా ఏ పాపంలో పడిపోనీయకుండా దేవుని భయభక్తుల్లో పవిత్రంగా పెంచాలి. హల్లెలూయా. అప్పుడే దేవుడు వాళ్ళని వాడుకుంటాడు, వాళ్ళని ఏర్పరచుకుంటాడు, వాళ్ళని బలపరుస్తాడు. యోహాను పుట్టుకతోని పరిశుద్ధ జీవితం జీవించాడట. కాబట్టి అతనిలో పరిశుద్ధాత్మ ప్రవేశించి అరణ్యంలో యూదయ ప్రాంతం అంతటా సువార్త ప్రకటిస్తున్నాడు. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యంలో కేకవేయు ఒకని శబ్దం అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. హల్లెలూయా. ఈ యోహాను గురించి కూడా ముందే ప్రవక్తల గ్రంథమందు రాయబడింది. హల్లెలూయా. యోహాను గురించి కూడా ప్రవక్తల గ్రంథమందు యెషయా ప్రవక్త ముందే రాసిపెట్టిండు. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యములో కేకవేయు ఒకని శబ్దం. హల్లెలూయా. రానైన రోజుల్లో అరణ్యంలో దేవుని మార్గంలోకి రండి, ఆయన మార్గం సరళం చేయడని ప్రకటించేటువంటి ఒక వ్యక్తి యొక్క శబ్దం అరణ్యంలో వినబడుతుందని యెషయా ప్రవక్త ముందే చెప్పిండట. హల్లెలూయా. ఆ వ్యక్తి ఇతడే. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మలచుట్టు తోలుదట్టి ధరించుకొనివాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారం. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నది ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు రాకముందే, యేసుక్రీస్తు ప్రభువు చెప్పకముందే యోహాను బాప్తిసం ఇస్తాడు. ఎటువంటి బాప్తిసం ఇస్తుండంటే పాప క్షమాపణ నిమిత్తం మారు మనస్సు పొందమని బాప్తిసం ఇస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి చాలామంది యూదులు వచ్చి, చాలామంది ఇశ్రాయేలీయులు అక్కడికి వచ్చి యోహాను చేత బాప్తిస్మం పొంది రక్షణ పొందుకున్నారు. హల్లెలూయా. అంటే ఇప్పుడు పాత నిబంధన కాలంలో మరియు కొత్త నిబంధన కాలంలో ఏ కాలములోనైనా పాపము లేని పరిశుద్ధ జీవితం కలిగి ఉంటేనే దేవుడు మన భక్తిని మెచ్చుతాడు. హల్లెలూయా. దేవుని నమ్ముకొని కూడా తాగుబోతులుగా ఉంటే, దేవుని నమ్ముకొని కూడా చెడు అలవాట్లను కలిగి ఉంటే, దేవుని నమ్ముకొని కూడా
పాపంలోనే జీవిస్తూ ఉంటే వాళ్ళ ప్రార్థన దేవుడు వినడు. ఎందుకు వినడంటే సైతానుడు ఆటంకపరుస్తూ ఉంటాడు. ఈమె నా బిడ్డ, పాపం చేస్తుంది కాబట్టి నా బిడ్డ, ఈయన పాపం చేస్తాడు కాబట్టి వీడు నా బిడ్డ, నువ్వు ఎందుకు సాయం చేస్తావు దేవుడు అని దేవుని ఆత్మను సైతానుడు ఆటంకపరిచే అవకాశం ఉంటుందట, దేవుని కార్యాలు జరగనీయకుండా. కాబట్టి దేవుని వాక్యానుసారంగా, నీతిగా, పరిశుద్ధంగా, వాక్యానుసారంగా దేవుణ్ణి సంతోషపెట్టే రీతిగా మనం గనక ఉన్నట్లయితే దేవుడు డైరెక్ట్గా మనతో మాట్లాడి మీకు ఏది ఇష్టమో అడగండి నేను ఇస్తా అంటాడు. హల్లెలూయా. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి అది మీకు ఇస్తా అంటాడు. హల్లెలూయా. దేవుణ్ణి మనకు ఇష్టమైనవి అడగొచ్చట. మనకి ఇష్టమైనవి అడిగినప్పుడు ఆయన తప్పకుండా ఇస్తాడట. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుణ్ణి ఆయన చిత్త ప్రకారంగా మనం ఏదడిగినా ఇవ్వడానికి సిద్ధముగా ఉన్న ప్రేమ గల దేవుడు ఆయన. చాలామంది ఆయన నమ్మక, ఆయన మీద విశ్వాసం లేక, నాకు పని ఉంది, నేను మందిరానికి రాలేను, ఇవాళ కూలీలు వస్తారు, నేను ఆదివారం సన్నిధికి రాలేను. నువ్వు కూలినే ప్రేమిస్తూ ఉంటే నీ యొక్క కూలి పనిని, లేకపోతే నీ లోక సంబంధమైన పనిని ప్రేమిస్తా అంటే దేవుడు ఏమాత్రం అటువంటి వాళ్ళను ప్రేమించడు, సహాయం చేయడు. నీకెంత పని ఉన్నా, ఎంత లోక సంబంధమైన సమస్యలున్నా, నీ కుటుంబ పరిస్థితులు ఏమైనా సరే, దేవుని సన్నిధికి క్రమంగా ఎవరైతే వస్తారో వాళ్ళని దేవుడు ఒక కంట కనిపెట్టి వాళ్ళని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. అందుకే ఊకే దేవుని మందిరానికి క్రమంగా రావాలని చెబుతాం. క్రమంగా దేవుణ్ణి, నువ్వు ఎవరినో బాగు చేయడానికి దేవుని మందిరానికి రావట్లేదు, లేకపోతే దేవుని సంఘాన్ని బాగు చేయడానికి నువ్వు రావట్లేదు, నిన్ను బాగు చేసుకోవడానికే నువ్వు దేవుని కాడికి వస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆశీర్వదింపబడడానికే, నువ్వు దీవించబడడానికే, నీ కుటుంబం బాగుపడడానికే నువ్వు దేవుని కాడికి వస్తున్నావు. కాబట్టి దేవుని సన్నిధికి నువ్వు వచ్చేటప్పుడు ఈ లోక సంబంధమైన పని మీదనో, లోక సంబంధమైన పనుల మీదనో, లోక సంబంధమైన డబ్బు ఆశలో పడిపోయి దేవుని సన్నిధిని కోల్పోతే నిన్ను ఎవ్వరు కూడా బాగు చేయలేరు. హల్లెలూయా. ఇప్పుడు అడవిలో ఉన్నాడట. ఎక్కడున్నాడమ్మా? యోహాను ఎక్కడున్నాడట? ఇప్పుడు అడవిలో సంఘం పెట్టిండట. అడవిలో సంఘం పెట్టిండట. ఇప్పుడు నిన్ను అడవిలో అంటే మేమెందుకు వస్తామని అంటారు వీళ్ళంతా. వామ్మో, అక్కడ దైవజనుడు ఉన్నాడట, ఆయన మారు మనస్సు గురించి ప్రకటిస్తుండట. ఆయన ఎక్కడుంటే అక్కడికి మనం పోవాలని అడవిలోకి పరిగెడతారట వీళ్ళంతా. యోర్దాను నది దగ్గరికి పరిగెడతారట. ఆయన ఎక్కడుంటే ఆయన దగ్గరికి. దేని కొరకు? పాప క్షమాపణ నిమిత్తం మాకు బాప్తిస్మం ఇయ్యి, రక్షణ కావాలి మాకు. డబ్బు ఉంది, ఆస్తి ఉంది, ఇండ్లు ఉన్నాయి, సంపాదన ఉంది, భూములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ రక్షణ లేదు. ఏం సుఖం? నరకానికే పోతాం కదా. కాబట్టి మాకు మారు మనస్సు కావాలి అని వాళ్ళ పాపములను ఒప్పుకొని వాళ్ళందరూ అక్కడ బాప్తిసం తీసుకుంటారట. హల్లెలూయా. అవి అందుకే మనం కూడా బాప్తిసం తీసుకునేది. మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకొని దేవుని సంఘంలో స్థిరమైన మనసుతో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలామందికి దైవ సేవకులకు తెలవక, కొన్ని సంఘాల్లో విశ్వాసుల జ్ఞానం లేక, చెప్పిన మాట వినక, కొన్నిసార్లు కొన్ని స్థలాలకు నేను వెళ్తే మీరు ఎప్పుడు ప్రార్థన పెడతారండి అంటే వాళ్ళు అంటారు, సాయంత్రం పూట పెడుతున్నాం అయ్యగారు, ఆదివారం ఆరాధన. సాయంత్రం పూట ఎందుకు పెడతారు? ఇక్కడోళ్ళు సరిగా రారండి. రాకపోతే వాళ్ళకెందుకు కొరకు, నువ్వు వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన ఎందుకు పెట్టాలి? రానోళ్ళు రాకుండా నాశనం అయిపోని. రానోళ్ళని నువ్వు వాళ్ళ కోసం సాయంత్రం పెడతావు ఆరాధన. ఆదివారం
పరిశుద్ధ దినం, పునరుత్థాన దినం, లోక రక్షకుడు మనందరి కొరకు మరణాన్ని జయించి తిరిగి లేచిన దినం, ప్రపంచం అంతటికి అది ఒక విశ్రాంతి దినం ఉన్నది. ఆదివారం ఏ పనికి పోకుండా నువ్వు దేవుని మందిరానికి రమ్మని చెప్పక వాళ్ళకు అనుకూలంగా సాయంత్రం ప్రార్థన పెడతావా? అట్లా అసలే కుదరదు. ఎవరైతే క్రమంగా ఆదివారాన్ని దేవునికి ఇచ్చి ఆ దినమున మాత్రమే దేవుని సన్నిధిలో బలంగా ఉంటారో వాళ్ళకే ఆశీర్వాదం. మిగతా వాళ్ళు రాకుండా పోనీ, రానోళ్ళు రాకుండా పోయినా వాళ్ళకే నష్టం. కాబట్టి దేవుని భయం, భక్తి అనేది క్రమంగా చేస్తేనే అది ఫలిస్తుంది. యోహాను ఎక్కడున్నాడో అక్కడికి పరిగెడతారట వాళ్ళందరూ. ఎందుకు? రక్షణ కావాలి, మారు మనసు, పాప క్షమాపణ కావాలి. మేము చచ్చిపోతే నా బంగారం, నా వెండి, నా ఇల్లు, నా సంపద, నా ఆస్తి నన్ను పరలోకం తీసుకుపోదు. కాబట్టి నేను చచ్చిపోతే, నేను నరకానికి వెళ్ళిపోతేనేమో నా పాపాలు క్షమింపడాలంటే అగో దైవజనుడు అక్కడ బాప్తిసం ఇస్తాడు, హల్లెలూయా అని పరిగెత్తుకొని పోయి అక్కడ వాళ్ళు పాప క్షమాపణ నిమిత్తం పాపములు ఒప్పుకొనొచ్చు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు? మారు మనస్సునకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు, హల్లెలూయా, ఈ సాక్ష్యం ప్రకటించడానికే యోహాను పుట్టాడు. హల్లెలూయా. నా వెనుక వచ్చువాడు, హల్లెలూయా. ఎలిజబెత్ గర్భవతిగా ఉన్నప్పుడే అదే సమయంలో కన్యకైన మరియ గర్భంలో కూడా యేసుప్రభు పడ్డాడు. ఒకసారి ఎలిజబెత్ దగ్గరికి మరియమ్మ పోతే ఆమె కడుపులో ఉన్న శిశువు గంతులేసిండట. ఎందుకు? అప్పుడు ఆమె ప్రార్థన ఆత్మ ద్వారా ఆమెకు నువ్వు అనేక జనములకు తల్లిగా ఉంటావని ఆశీర్వాదంతో కూడుకున్న విషయం చెప్పిందట. హల్లెలూయా, 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 హల్లెలూయా. లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయం 39వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 39వ వచనం. ఆ దినములందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనములు చేసెను. ఎలిజబెత్ మరియ యొక్క వందనము వినగానే ఆమె గర్భములో శిష్యులు గంతులు వేసెను. హల్లెలూయా. చూసినావా? ఎలిజబెత్ మరియ యొక్క వచనము వినగానే, వందన వచనం వినగానే ఆమె గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసెను. అంతటి ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లా నేను, హల్లెలూయా. ఓ రోజు మరియ ఎలిజబెత్ వాళ్ళ ఇంటికి పోయిందట. ఎలిజబెత్ ఇంటికి పోయి ఎలిజబెత్కు వందనాలు చెప్పిందట. ఎవరు? మరియ. ఈమె గర్భంలో యేసుక్రీస్తు ఉన్నాడు, ఆమె గర్భంలో యోహాను ఉన్నాడు. ఈమె పోయి ప్రేస్ దలాడనగానే ఎలిజబెత్ గర్భంలో ఉన్న యోహాను గంతులేసిండట. హల్లెలూయా. ఇది ఎక్కడ విచిత్రం కదా? రెండు ఆత్మలు పరిశుద్ధ ఆత్మ చేత జన్మించిన దేవుడు జన్మ ఇవ్వడానికి కృప చూపించాడు వాళ్ళిద్దరికి, యేసు ప్రభుకి మరియు యోహానికి.
అప్పుడు ఎలిజబెత్ పరిశుద్ధాత్మ చేత నిండుకొనిదై బిగ్గరగా ఇట్లా, నేను స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలం ఆశీర్వదింపబడను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగ ప్రాప్తించెను? ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేశాను. ప్రభు ఆమెకు చేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మరియ ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువుని గనపరుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ. ఆయన నామము పరిశుద్ధము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎలిజబెత్ ఇంటికి పోగానే పరిశుద్ధాత్మ వచ్చి ఆత్మ ద్వారా ప్రవచనం చెప్పిందట, నువ్వు ఆశీర్వదింపబడిన దానివి, అనేకులు నిన్ను ధన్యురాలంటారు భూమి మీద. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు తల్లి మరియ అంటే ప్రపంచంలో తెలవని వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎక్కడ చూసినా మేరీ మేరీ అంటారు. మేరీ అంటే ఏంది? ఇంగ్లీష్లో మేరీ అంటారు, తెలుగులో మరియ అంటారు. మరియమ్మ అంటే మేరమ్మ, మరియమ్మ, మేరీ అంటారు. ఎవరు మేరీ అంటే మదర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. భూలోకం అంతా కూడా ఆమెని సాక్ష్యంగా చెప్పుకుంటారు. అయితే కొందరిని తప్పుదోవ పట్టించి సైతానుడు ఏం చేసిండు? యేసు ప్రభువే దేవుడైతే యేసు ప్రభు తల్లి ఇంకెంత పెద్ద దేవతో. యేసు ప్రభువే దేవుడైతే ఆమె దేవుణ్ణే గన్నదంటే ఆమె ఇంకెంత పెద్ద కొమ్ములు ఉన్నాయో ఆమెకు. అంటే అర్థం ఏంటి? ఆ దేవుని కంటే ఇంకెంత గొప్పదో అని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో చాలామంది మరియమ్మకు పూజ చేస్తారు, మరియమ్మను పూజిస్తున్నారు. మరియమ్మ దేవత, వేలంకిని మాత అని, గుణదల అని, విజయవాడలో గుణదల, చెన్నైలో ఇంకెక్కడో ఉంటుంది వేలంకిని మాత అని. ఆడికి పోయి గుండ్లు కొట్టించుకుంటారు, బొట్లు పెట్టుకుంటారు, ఇంకేదో అర్పణలు అర్పిస్తారు. సైతాను తప్పుదోబట్టి. మరియా కూడా మనలాంటి మనిషే. హల్లెలూయా. మరియను కాదు మొక్కేది. ఆ కాలంలో మరియా ఏర్పరచబడింది ఎందుకంటే పాపము లేని పరిశుద్ధురాలు కాబట్టి. హల్లెలూయా. ఏ పురుషుని జోలికి పోకుండా నీతిగా పరిశుద్ధంగా ఆమె జీవించినందుకు ఈ నీతి మంత్రాలు నాకు పనికొస్తుందని ఆమె గర్భాన్ని పరిశుద్ధాత్ముడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. అంతేగాని మరియమ్మ దేవత కాదు, దేవుడు కాదు. మరియమ్మని పూజ చేస్తే అది సైతాను సంబంధమైనది, విగ్రహారాధన, దేవుని వాక్యానికి వ్యతిరేకమైనది. హల్లెలూయా. ఆ ఎలిజబెత్ ప్రవచనం చెప్పింది, నువ్వు అనేక జనాలకు, స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలం ఆశీర్వదింపబడను. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. హల్లెలూయా. ఎలిజబెత్ చెప్తాంది, నా ప్రభు తల్లి నా దగ్గరికి రావడం ఏంటి? ఇప్పుడు ప్రభు తల్లి అంటే ఎవరు? మరియా. పరిశుద్ధాత్మ చేత నింపబడి చెప్పిందట, నా ప్రభు అంటే ఇటు యోహానుకు ప్రభువే, అందరికీ ప్రభువే. యేసు ప్రభు కంటే ముందు పుట్టినంత మాత్రాన యోహాన్ ఏం దేవుడు కాదు. యోహాను కూడా ప్రభు చేత ఏర్పాటు చేయబడిన దూత, అంత మాత్రమే. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ముందుగానే దేవుని యొక్క ప్రవక్తల ద్వారా బయలుపరచబడిన విషయాలన్నీ నెరవేరుస్తూ వస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. మన జీవితంలో ఏదైనా విషయాన్ని మనసారా నమ్మితే తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. చాలామంది నమ్మకనే దేవుని యొక్క మహిమను పొందుకోలేకపోతున్నారు. నువ్వు నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమను కండ్లారా చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక సాక్ష్యం చెప్తాడు.
ఒక సాక్ష్యం చెప్తాడు. ఏంటంటే సాక్ష్యం, మీరు అబ్రహాం పిల్లలని గర్వపడుతున్నారు కానీ అట్లా కాదు. ఇప్పుడే చెట్టు మొదట్లో గొడ్డలి ఉన్నది. చెట్టు మొదట్లో ఏముందటమ్మా? గొడ్డలు. ఏం చేస్తారు? చెట్టు మొదట్లో గొడ్డలి పెట్టినామంటే అర్థం ఏంటి? కొద్దిగా అయితే దాన్ని కొట్టేస్తామని. గొడ్డలి చెట్టు కాడికి ఎందుకు తీసుకుపోతారు? కొట్టేయడానికి. అప్పుడు యోహాను చెప్పాడు, ఇప్పుడే చెట్టు మొదట్లో గొడ్డలి పెట్టబడి ఉంది, ఫలింపని ప్రతి చెట్టు నరికి వేయబడి అగ్నిగుండంలో పడివేయబడుతుంది. అంటే అది దేని గురించి? చెట్టు గురించి. అది ఎవరి గురించి? మారు మనసు లేని వ్యక్తుల గురించి. కాబట్టి దేవుని బిడ్డల్లాగానే జీవించాలి. అన్యులతో మనకు సంబంధం లేదు. అన్యులు నిన్ను చూసి ఏమేమో అంటారు. నువ్వు యేసుప్రభు కాడికి పోతుంటే ఏం బాగుపడ్డావు, నీకేమొచ్చింది? అప్పుడు నువ్వేమనాలి? నాకు రక్షణ ఇచ్చిండు, నేను పరలోకం పోతా, నువ్వు నరకం పోతా అనాలి. అంతే. నువ్వు నరకం పోతావు, నేను పరలోకం పోతా. అట్లెట్లా అంటే అవును, యేసుప్రభులో ఉన్న రక్షణ అది. యేసుప్రభు నీకేం చేస్తాడు, నీకేం మేలు జరుగుతుంది అది కాదు, దానికోసం కాదు నేను పోయేది మందిరానికి. యేసుప్రభు ఏదో ఇల్లు కట్టిస్తాడనో, డబ్బులు వచ్చేటట్టు చేస్తాడనో, నన్ను బాగు చేస్తాడనో, నన్ను గొప్ప చేస్తాడు, అందుకు కాదు నేను పోయేది దేవుని మందిరానికి. ఆయన నా పాపాలు క్షమించి నరకానికి పోయే నన్ను, నా ఆత్మను రక్షించి పరలోకం ఇచ్చిండు, అందుకు పోతున్నా. నువ్వు రాకపోతే నువ్వు నరకానికి పోతావు అని చెప్పు. కథం. వాడు ఇంకోసారి నీ జోలికే రాడు. ఇంకోసారి వాడు నీ జోలికే రాడు. దేవుని యొక్క రక్షణ మన ఆత్మ కొరకు దేవుడు ఇచ్చాడు. ఆత్మరక్షణ కొరకే నువ్వు దేవుని కాడికి రావాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే ఫలింపని ప్రతి చెట్టు నరికి వేయబడి అగ్నిగుండంలో పడవేయబడుతుంది. హల్లెలూయా. కాబట్టి అందరినీ మారు మనసు పొందమని దేవుడు పిలుస్తున్నాడు. ఇప్పుడు అంత్య దినాల్లో ప్రభు రాకడ సమీపంగా ఉంది కాబట్టి ఇల్లు, వాకిలి, తిండి, డబ్బు, ఆస్తి, సంపాదన, లోక సంబంధమైన క్రియలు అన్నీ పక్కకు పెట్టాలా. దేవుని వెంటబడి పరుగులెత్తాలి. అంతే ఇక. ఎందుకంటే రాకడ సమీపంగా ఉంది. ప్రభు త్వరగా రానే ఉన్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో, ఆయన వచ్చే లోపున నువ్వు సిద్ధపడి ఉండకపోతే నువ్వు చెట్టు నరకబడినట్టు నరకబడి అగ్నిగుండంలో వేయబడతావు. మారు మనస్సుకు తగిన ఫలం మీరు ఫలించాలి అంటాడు. హల్లెలూయా. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయిటకైనా నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. హల్లెలూయా. ఏం బాప్తిస్మం అమ్మా? ఏం బాప్తిస్మం? దైవజనుడేమో పాపక్షమాపణ నిమిత్తం నీళ్ళలో ముంచి నీకు బాప్తిస్మం ఇస్తే, యేసుక్రీస్తు ఏమిస్తాడట? పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మం. హల్లెలూయా. ఇక్కడ చాలా డైరెక్ట్గా పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మం పొందుకోవాలని రాయబడి ఉంటే చాలామంది పాస్టర్లు లేదా సంఘాలు ఇది నమ్మట్లే. నమ్మక పరిశుద్ధాత్మ లేదు, ఆత్మ లేదు, ఇదంతా ఉత్తదే. ఇక్కడ రాసిండు దేవుడు క్లియర్గా, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మం ఇస్తాడు. ఆ అగ్ని బాప్తిస్మం పొందుకున్న వారు అనర్గళంగా విస్తారంగా భాషలతో మాట్లాడతారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొంగి పొరలడానికి గుర్తు ఏంటంటే అన్య భాషలతో మాట్లాడడం. హల్లెలూయా. అదొక గుర్తు, అదొక వరం. అందుకే ఇక్కడ చెప్పాడు, ఇదిగో ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును, ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు ఉన్న మాట చెప్పేసిండు, ఒక్కటే దెబ్బల, ఒక్కటే మాట, ఒక్కటేసారి చెప్పేసిండు. ఒకటే మాటలో ఏమని చెప్పిండంటే, నమ్మి ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో వాళ్ళు పరలోకం చేర్చబడతారు, ఎవరైతే మారు మనసు పొందరో వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు.
ఆయన చాట ఆయన చేతిలో ఉందట. హల్లెలూయా, హల్లెలూయా. ఇగో నరసులపేటలో ఈ చాటతో జరిగితే ఇగో మనం అందరం తేలినాం. మనం అందరం గట్టి విత్తనాలు. ఇప్పుడు బయట ఉన్నాయేంటి? తాలుగింజలు. ఆయన వస్తే ఇప్పుడు ఏం చేస్తాడట? వాటన్నిటిని దగ్గరికి వేసి అగ్ని చేత కాల్చేస్తాడు, అన్నీ గాలిపోతాయి. కాబట్టి వాళ్ళ మాటలు పట్టించుకొని నువ్వు వెనకబడిపోవద్దు. చాలా మాటలు అంటారు. నువ్వెందుకు? నువ్వు కులంలో ఉండవా? నిన్ను కులంలోకి వెళ్ళి వెలివేస్తాం. నువ్వు కులానికి డబ్బులు కట్టవా? ఊరంతా ఒకటి చేస్తా అంటే నువ్వు దానికి డబ్బులు ఇవ్వవా, దీనికి డబ్బులు ఇవ్వవా అని నేను మాటలు అంటారు. కానీ అయ్యా నేను ఇయ్యను, నేను రానుపో. నాకు ఏ కులంతోనే అవసరం లేదు, ఏ మతంతోనే అవసరం లేదు. నాకు యేసు ప్రభు రక్షణ ఇచ్చాడు, ఆయనే నన్ను బతికిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. రక్షకుని నమ్ముకుంటేనే రక్షణ. హల్లెలూయా. ఏది పడితే అది నమ్మితే రక్షణ లేదు, ఎటు పడితే అటు ఉరికితే రక్షణ లేదు. ఇక్కడ వాక్యంలో ఉంది, ఆయన చాట ఆయన చేతిలో ఉందట. మీకు అందరికీ తెలుసుగా చాట అంటే? మనందరికీ తెలిసి రావాలనే చాట అంటాడు. ప్రతి ఇంట్లో చాట ఉంటుంది. మీ ఇంట్లో మా ఇంట్లో చాట లేదన్న వాళ్ళు ఉన్నారు ఎవరైనా? మా ఇంట్లో చాట లేదయ్యా. చాట లేని ఇల్లు ఉంటుంది ఎక్కడైనా? అందుకే అర్థమయ్యేటట్టు చెప్తాడు. ప్రతి ఇంట్లో చాట ఉంటుంది. చాటల బియ్యం పోసుకొని ఎందుకు జరుగుతాం చెప్పాలి. ఇప్పుడు మీరు ఎందుకు జరుగుతాం? దాంట్లో ఉన్న తావుడు, దాంట్లో ఉన్న పొట్టు, దాంట్లో ఉన్న పురుగు మొత్తం తొలగిపోవడానికి చెరుగుతాం. పనికిరాందంతా గాలికి కొట్టకపోతుంది. పనికొచ్చేటి మాత్రమే పనికొచ్చేటి మాత్రమే ఆ చాటలో మిగులుతాయి. కొన్నిసార్లు దాంట్లో రాళ్ళు కూడా ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాం? నువ్వు రాళ్ళు ఉంటే గాలిస్తాం. అప్పుడేం చేస్తాం? గాలిస్తాం. లేకపోతే జల్లెడ పడతాం. రాళ్ళను బియ్యాన్ని వేరు చేయడానికి ఎటు చేసి మంచి వాటిని తన దగ్గర ఉంచుకొని పనికి రాని వాటిని అగ్నితో కాల్చేస్తాడట. ఇప్పుడు లోకానికి జరిగేది ఇదే. ఇక్కడ అంటాడు, ఇదిగో ఆయన చాట ఆయన చేతిలో ఉంది. ఆయన తన కళ్ళమును బాగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నిలో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇగో ఎందుకు దేవుణ్ణి క్రమంగా నమ్ముకోమని చెప్పేది. హల్లెలూయా. రోజు మనం ఉదయం పూట భోజనం చేస్తాం, మధ్యాహ్నం కూడా చేస్తాం. ఆదివారం చేయం. మనం చేయకపోతే చచ్చిపోతామా? మనం ఆదివారం మనం ఆరాధనలో ఉంటాం. అందుకని నువ్వు ఆకలికి ఆగలేకపోతే వచ్చేటప్పుడు అన్నం తెచ్చుకో, ఏం కాదు. ప్రార్థన అయిపోగానే తినిపోవచ్చు. కొందరు ఉపవాసం ఉండే మందిరానికి వస్తారు, మరీ మంచిది. అంతకంటే మంచిదే లేదు, మరీ మంచిది. ఎందుకంటే దేవుని సన్నిధి తినడం తాగడం కాదట. దేవుని మందిరం తినడానికి తాగడానికి లేదట. నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందులు ఆనందం కొరకే దేవుని మందిరానికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్ని గొడవలు తిండి కాన్నే వస్తాయి. తిండి కాన్నే అన్ని గొడవలు అవుతాయి. తినే కాన్నే గొడవలు అవుతాయి. సంవత్సరానికి ఒకసారి భోజనాలు పెట్టినా చర్చి పండుగ రోజు, ఆ రోజు కూడా ఎవరో ఒకరు వెనక ముందులు అయితేనే ఉంటారు. నాకు ముక్కలు తక్కువ పడ్డాయి, ఆమె ముఖం చూసి ఎత్తంది, నేను డబ్బులు ఇవ్వలేదా అని ఇంకొకళ్ళు, మేము డబ్బులు ఇవ్వలేదా అని ఇంకొకళ్ళు, ఇంటికి తీసుకుపోతా కట్టి అని ఇంకొకళ్ళు. నేనే అంట మిగిలితే మేము అంత తీసుకుపోండి, నేను ఏం తింటాం? అంతంత అన్నం అంతంత కూర ఏం చేసుకుంటాం? మీ అమ్మగారు నేను తింటామా? మీకోసం వండింది కాబట్టి మీరే అందరు తిన్నాక మిగిలింది మీరే తీసుకుపోవాలా. హల్లెలూయా. దేవుని రాజ్యం తినడం తాగడం కాదు. దేవుని కాడికి మనం తినడానికి తాగడానికి రావట్లే. ఆయన సన్నిధిని, ఆయన ఆత్మను పొందుకొని ఆయన యందు బలపడడానికి వస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం నిరంతరము ప్రార్థన చేస్తూ, ఉపవాసాలు ఉంటూ, కన్నీరు ప్రార్థన చేస్తూ, ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. ఇంతమందే యేసయ్య చాటలోకి వస్తే సరిపోదు.
బయట తాలు గింజలు చాలా ఉన్నాయట, పనికిరాని గింజలు, నశించిపోయే అగ్నిలో ఆయన వస్తే కాల్చివేయబడే ఆత్మలు ఎన్నో ఉన్నాయట. నీ ఇంటి పక్కన నీ బంధువులు, నీ స్నేహితులు, వాళ్ళందరికీ సువార్త చెప్పాలని నీ గుండె రగలాల. యేసయ్యా వాళ్ళని కూడా రక్షించు, నేను ఎట్లా నమ్ముకున్నానో నా ఇంటి వాళ్ళందరూ నమ్ముకోవాలి, నా పాలెళ్ళందరూ నమ్ముకోవాలి, నా బంధువులంతా రక్షణ పొందాలి. ఈ రక్షణ నాకు ఇచ్చినవు నా ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ అయ్యా అని నువ్వు ఎల్లప్పుడూ దేవుని యొక్క సువార్త భారం కలిగి ఉండాలి. హల్లెలూయా. అప్పుడే దేవుని సంఘం అభివృద్ధి అవుతుంది. ఈ యేసయ్య చాటలో మనం ఉన్నాం. ఇప్పుడు మనమంతా పనికొచ్చే గింజలం కాబట్టి ఈ కొద్దిమంది యేసయ్య చాటలోకి చేర్చబడ్డాం. మనం చెరుగుతే మనం గాలికి కొట్టకపోలే, నిలిచి ఉన్నాం. హల్లెలూయా. ఆయన చెరిగితే కొన్ని కొట్టకపోయినాయట, గాలికి కొట్టుకుపోయినాయట. కొట్టుకుపోయినాయి ఎక్కడ పోతాయి? అగ్నిగుండంలో కాల్చివేయబడతాయి. ఆ కొట్టుకుపోయే ఆ తాలు గింజలు, ఆ పనికిరాని గింజల మాటలు వినొద్దు. దేవుని మాట విను, నువ్వు బాగుపడతావు. హల్లెలూయా. ఆ సమయమున యోహాను చేత బాప్తీసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు కూడా యోహాను దగ్గరకు వచ్చిండట. వచ్చి యోహాను చేత బాప్తీసం తీసుకుందానికి వచ్చిండట. హల్లెలూయా. అప్పుడు యోహానుకు భయం అయిందట. హల్లెలూయా. మిమ్మల్ని ఎవరైనా పిలిచి నేను అమ్మ నా మీద చేయి పెట్టి ప్రార్థన చేయమనంటే నువ్వేమంటావు? నువ్వే నా మీద చేయి పెట్టి నేను నీ మీద ఎందుకు పెట్టి చేస్తా? నువ్వు దైవజనుని, నువ్వు అయ్యగారికి నీ మీద నేను ఎందుకు పెడతాయా చెయ్యి? నువ్వే నా మీద పెట్టి తండ్రి పెడితే నాకు ఆశీర్వాదం. ఏం కాదమ్మా నా మీద చేయి పెట్టి ప్రార్థన చేయని నేను అంటే నువ్వు చేస్తావా? చేయవు. నేను అయ్యగారి మీద నేను ఎట్ట చేయి పెట్టి ప్రార్థన చేస్తా? లేకపోతే నువ్వు నాకు బాప్తీసం ఇవ్వని నిన్ను అన్నాను అనుకో, నువ్వు ఇస్తావా నాకు? అమ్మో నేను ఎందుకు ఇస్తాయ్యా, నువ్వే నాకు ఇచ్చేదాన్ని. అట్లనే యేసు ప్రభుని అన్నాడట. ఎవరు? యోహాను. నువ్వు వచ్చి నాతో బాప్తీసం అంటున్నావేంది అంటే యేసు ప్రభు చెప్పిండట, నీతి యావత్తు ఇలాగూ జరగాలని రాయబడి ఉంది. నీతి యావత్తు ఇలాగూ జరగవలసింది కాబట్టి నాకు బాప్తీసం ఇయ్య అని అడిగాడట. హల్లెలూయా. యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చాను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తీసం పొందవలసిన వాడినై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూసెను. గాని యేసు ఇప్పటికి కానిము నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనక అతడు అలాగు కానిచ్చెను. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. హల్లెలూయా. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చెను. హల్లెలూయా. చూసినావా? యేసు ప్రభు బాప్తీసం యోహాను ద్వారా తీసుకొని ఒడ్డుకు రాగానే ఆకాశం తెరవబడి ఆకాశం నుండి పరిశుద్ధాత్మ పావురం వలె దిగొచ్చిందట. హల్లెలూయా. భూమి మీద సాతానుడు అందుకే పావురం అంటే ఇష్టపడడు. అందుకే చాలామంది పావురాలు పెంచుకోరు. ఎందుకు పెంచుకోరంటే అది దయ్యం పని. పావురం పెంచుకుంటే దేవుని పరిశుద్ధాత్మ ఉన్నట్టే. పరిశుద్ధాత్మకు గుర్తు పావురం. పావురం పెంచుకుంటే నాట ఆ ఇంటోళ్ళు పావురాలకే వదిలేసి ఇల్లు వదిలిపెట్టిపోతారట. చిన్నప్పుడు నేను విన్నా. చిన్నప్పుడు ఒక సామెత ఉండేది. ఏందట? అమ్మో పావురాలను పెంచుకోవద్దట. పావురాలను పెంచుకుంటే ఏమవుతుందట? ఆ పావురాలకే ఆ ఇల్లు వదిలిపెట్టి ఆ ఇంటోళ్ళు వేరే వెళ్ళిపోతారట. సైతాను మాటలు చూడు ఎట్లొచ్చినాయో. పావురం అంటే పరిశుద్ధాత్మ ఉన్నట్టు. హల్లెలూయా. పావురాలు పెంచుకుంటే ఎక్కడికి పోరు, ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పావురము వలె దిగి వచ్చిందట. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మీద వాలిందట. యేసుక్రీస్తు భుజం మీద పరిశుద్ధాత్మ పావురం వలె దిగొచ్చి వాలగానే ఆకాశం నుండి ఒక స్వరం వినబడ్డదట. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు,
ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చెను. హల్లెలూయా. ఆకాశం నుండి పరలోకపు తండ్రి అయిన దేవుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని స్వరం వినిపించిందట. హల్లెలూయా. ఆ మాటతోనే తెలుసుకోవాలి ఏమని? యేసుక్రీస్తు దైవ కుమారుడని, యేసుక్రీస్తు లోకరక్షకుడని, యేసుక్రీస్తే పరలోక రాజ్యానికి మార్గం చూపియగలడని. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో చాలా పోరాటం జరుగుతుంది. సైతానుడు ఏంది రాకడ వస్తే అందరు ఎత్తపడతారు, అందరిని నమ్ముకొని వద్దని యేసు ప్రభు యొక్క బైబిల్ గ్రంథం మీద, ఆయన జన్మ మీద, ఆయన కార్యముల మీద బయటి జనాలు నిందలేస్తారు. అసలు యేసు ప్రభువే పుట్టలేదు. ఇంకొకటి అంటాడు అసలు కన్యకకు పుట్టుడేంది, పురుషుని ప్రమేయం లేదు, కన్యకు పుడతారు ఎక్కడైనా, ఇది ఎక్కడైనా ఉందా అని అంటే, అరే ఎవరు చేయలేని కార్యాలు చేస్తేనే దేవుడు చేసినట్టు. అది మరి ఎవరు ఎక్కడ జరగని కార్యాలు జరిగితేనే అది దేవుని మహిమ. అనేకమైన నిందలు ఈ అంత్యదినాల్లో యేసుప్రభుని నమ్ముకోవద్దు, మత మార్పిడి, లేకపోతే మన దేవుడు కాదు, మన కులం కాదు, మన మతం కాదు, యేసుప్రభు మన దేవుడు కాదు, మన దేశం దేవుడు కాదు, వీళ్ళు మత మార్పిడి. అసలు మత మార్పిడి ఎవరు చేస్తారు? మిమ్మల్ని ఎవరైనా బలవంతంగా నమ్ముకోమని చెప్పినాము మేము? బలవంతంగా నిన్ను పట్టుకొని బాప్తీసం ఇచ్చినాము మేము? బాప్తీసం కావాలన్న వాళ్ళు చేయెత్తామంటే ఎత్తుతారు, వాళ్ళకు బాప్తీసం ఇష్టం అంటే ఇస్తాం, లేకపోతే లేదు. హల్లెలూయా. 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 ఎవరు కూడా ఎవరిని బలవంతంగా నమ్ముకోని చెప్పడానికి లేదు. ఆయన నమ్ముకుంటేనే రక్షణ. ఆయన నమ్మకపోతే అగ్నిగుండంలో, నరకంలో పనికిరాని పొట్టు వలె కాల్చివేయబడతారట. ఏర్పరచబడిన వారు మాత్రమే దేవుని రాజ్యం చూడగలుగుతారు. హల్లెలూయా. రాకడ సమయంలో ఇవన్నీ వ్యతిరేకతలు వస్తాయట. అయినా కూడా ఎవరైతే బలంగా నిలబడతారో వాళ్ళే దేవుని రాజ్యం చూస్తారు, వాళ్ళే పరలోకం పోతారు. హల్లెలూయా. పరలోకం నుండి ఒక స్వరం వినబడ్డదట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. ఈయన చెప్పే మాట మీరు వినండి. అప్పటి నుంచి యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలే భూమి మీద ఉన్నాడు. 30 సంవత్సరాల వయసు వరకు ఏ అద్భుతాలు చేయలే, స్వస్థతలు చేయలే, ఏం చేయలే యేసుప్రభు. 30 సంవత్సరాల తర్వాత యేసుప్రభు ఇంకా 3.5 సంవత్సరాలే బతికిండు. ఆ 3.5 సంవత్సరాలే శిష్యులందరిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ 3.5 సంవత్సరాలే సువార్త ప్రకటించిండు. ఆ 3.5 సంవత్సరాలే కుంటోని బాగు చేసిండు, గుడ్డోని బాగు చేసిండు, చచ్చిపోయినని లేపిండు, దయ్యాలను ఎలగొట్టిండు. 3.5 సంవత్సరాలే. కుష్ఠరోగిని బాగు చేసిండు, కుంటోని బాగు చేసిండు, అన్నీ 3.5 సంవత్సరాలే. 30 సంవత్సరాలు ఆయన ఏ సువార్త ప్రకటించలే. 30 సంవత్సరాలు ఆయన బలంగా సిద్ధపడ్డాడు, ప్రార్థనాపూర్వకంగా 40 దినాలు ఉపవాసం ఉన్నాడు, బలంగా సిద్ధపడ్డాడు. 3.5 సంవత్సరాలే సేవ చేశాడు. ఆ 3.5 సంవత్సరాలే సేవకులను, శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ శిష్యులకు సువార్త పని అప్పచెప్పిండు. అందరి పాపముల నిమిత్తమై 33.5 సంవత్సరాల వయసులో కల్వరి శిలువలో మన అందరి కొరకు శిలువలో ప్రాణం పెట్టి మరణించి బలి అయ్యాడు. హల్లెలూయా. రక్షకుడు, ఆయన లోకరక్షకుడు. విచిత్రంగా ఏం జరిగింది తెలుసా? యేసు ప్రభు లోకరక్షకుడని బైబిల్లో రాయబడి ఉంది, ఖురాన్లో రాయబడి ఉంది, భగవద్గీతలో కూడా రాయబడి ఉంది. హల్లెలూయా. అన్ని గ్రంథాల్లో రాసేసాడు దేవుడే. అట్లా వాళ్ళకు, ఆ రాసేటోళ్ళకు అట్లా ప్రేరేపణ ఇచ్చిండేమో. కాబట్టి యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు. ఆయనను అందరూ నమ్ముకోవాల్సిందే, రక్షణ పొందాల్సిందే. పరలోకం నుండి ఆకాశం తెరవబడి దేవుడు సాక్ష్యం చెప్పిండు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనని మీరు నమ్మాలే, ఈయన రక్షణ ఇస్తాడు మీకు అని సాక్ష్యం చెప్పిండు. యోహానేం సాక్ష్యం చెప్పిండు? నా వెనుక వచ్చేవాడు మీకు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం ఇస్తాడు, ఆయన కొరకు మీరు సిద్ధపడండి, ఆయన ఇచ్చే అభిషేకం పొందుకోండి. ఆయన ఆత్మచేత అగ్ని చేత నింపుతాడు. ఆ అభిషేకం మనం కోరుకోవాలి.
అటువంటి అభిషేకింపబడిన జీవితం పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని, ప్రభువా నీ కృపలో మమ్మల్ని స్థిరపరచుటకే ఈ లోక రక్షకుడుగా ఈ లోకానికి దిగి వచ్చావు. ప్రభువా నీకు ముందుగా వచ్చిన యోహాను నీ గురించి సాక్ష్యం చెప్పాడు. నేను కూడా నీ కొరకు సాక్షిగా ఉండే భాగ్యం దయచేయి. యోహాను అరణ్యంలో సాక్షి చెప్పాడు, పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి అని. ప్రభువా నేను కూడా నీ సువార్త ప్రకటించి అనేకులను నీ యొద్దకు నడిపించి భాగ్యం నాకు దయచేయమని ప్రభుని సన్నిధిలో ప్రభుని అడుగుదాం. ప్రభువా నీ కృప చూపించమని అడుగుదాం. యేసయ్య రాకడకు ముందు ఆయన భూమి మీదకి రక్షకుడుగా దిగి రావడానికి ముందుగా యోహాను జన్మించి ఆయనను గురించి ప్రకటిస్తూ వచ్చినప్పుడు, అదే యోహాన్ని యోర్దాను దగ్గర నది దగ్గర కలుసుకున్నప్పుడు యేసుక్రీస్తుకు బాప్తిసం ఇయ్యగానే పరిశుద్ధాత్మ పావురం వాళ్ళ దిగి వచ్చి సాక్ష్యం చెప్పాడు, ఈయనే నా ప్రియ కుమారుడని. కాబట్టి మనం ఆయన యందే నమ్మిక ఉంచాలి. ఆయనే రక్షకుడు, ఆయనే దేవుడు, ఆయన లోకరక్షకుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆ పరిశుద్ధుని పవిత్రమైన మార్గంలో పాప క్షమాపణ పొందుకొని బాప్తిసం తీసుకున్న మనం నీతిగా పరిశుద్ధంగా జీవించాలని ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన నీతిలో ఆయన పరిశుద్ధతలో మనం సాగిపోతే మన ద్వారా ఇంకా అనేక ఆత్మలను ప్రభు రక్షిస్తాడు. ప్రభువా నీ సాక్షిగా నన్ను వాడుకోమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. పరిశుద్ధుడు అయిన మా దేవా, ఈ దినం యోహాను యొక్క సాక్ష్యమును మేము చెప్పుకోవడానికి మీరు మాకిచ్చిన కృపను బట్టి వందనాలు. లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు ముందుగా వచ్చి ఆయనను గురించి లోకమంతా ప్రకటించడానికి, ప్రజలకు ప్రకటించడానికి, యూదయ ప్రాంతంలో ప్రకటించడానికి యోహాను ప్రభు మీరు పంపించి ఉన్నారు. యోహాను ద్వారా ఆయన మార్గములను సరళం చేయుట కొరకు, పాప క్షమాపణ మారు మనసు నిమిత్తమై బాప్తిసం ఇచ్చుట కొరకు యోహాను వచ్చి లోక రక్షకుడైన నీకు కూడా బాప్తిసం ఇచ్చుట ద్వారా సకల జనులకు ఒక మాదిరిగా నువ్వు చూపించావు. కాబట్టి పాప క్షమాపణ నిమిత్తం మేమందరం బాప్తిసం తీసుకొని నీ రక్షణలో స్థిరపడడానికి కృప చూపించుమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా నువ్వు నీతిమంతుడవై పరిశుద్ధుడవై ఉండి కూడా కేవలం మాకు మాదిరి చూపించడానికి దైవ సేవకుల ద్వారా మీరు బాప్తిసం తీసుకోవాలని నువ్వు కూడా బాప్తిసం తీసుకొని మాదిరి చూపించావు. నీలో ఏ పాపం లేకున్నా, ఏ అపవిత్రత లేకున్నా, నువ్వు నీతిమంతుడు పరిశుద్ధుడు అయినా సరే యోహాను దగ్గరకు వచ్చి నీట మునిగి నువ్వు కూడా బాప్తిసం తీసుకొని మాకు కూడా ఒక మాదిరిని చూపించావు. ప్రభువా ఏ పాపము లేని పరిశుద్ధుడవైన నీవే ఒక మానవుని ద్వారా బాప్తిసం తీసుకుంటే పాపులైన ప్రజలందరూ కూడా ఖచ్చితంగా బాప్తిసం తీసుకుంటేనే రక్షణ వస్తుంది. కాబట్టి నీ వలె నువ్వు చూపిన మాదిరి వలె సకల జనులు బాప్తిసం తీసుకొని రక్షణ పొందుకునే భాగ్యం దయచేయండి. నువ్వు పరిశుద్ధుడవు, నీతిమంతుడవు, ఏ పాపము లేని పరిశుద్ధుడవు, ఘనుడవు, పరిశుద్ధుడవు, నీతిమంతుడవు. నీలో ఏ అపవిత్రత లేకపోయినా నరులందరికీ మాదిరి చూపించడానికి మీరు కూడా ఇలా బాప్తిసం తీసుకోండి అని ఒక సాక్ష్యంగా చెప్పడానికి నువ్వు యోహాను ద్వారా బాప్తిసం తీసుకున్నావు. యోహాను అయితే నీ ద్వారా నేను బాప్తిసం తీసుకోవాలి కానీ నా ద్వారా నువ్వు తీసుకుంటున్నావు ఏందయ్యా అని అన్నప్పుడు నీతి యావత్తు ఇలాగ జరగవలసి ఉంది, ఇప్పటికి ఇది కానిమ్మని నువ్వు యోర్దాను నదిలో బాప్తిసం తీసుకోగానే పరలోకపు తండ్రి సాక్ష్యం చెప్పాడు. ప్రభువా అందును బట్టి నీ నామాన్ని ఘనపరుస్తున్నాం. లోక రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువా, దైవ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువా, నీ అందే మేము నమ్మిక ఉంచి ఉన్నాం. ఎందుకంటే నీవే మా రక్షకుడు అయి ఉన్నావు, మా తండ్రి అయి ఉన్నావు, మా దేవుడు అయి ఉన్నావు. పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మం ఇదిగో నీ సంఘంలో ఉన్న బిడ్డలందరికీ వచ్చునుగాక తండ్రి. అటువంటి అభిషేకం, అటువంటి పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసం సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకు దయచేయండి. మేమందరం కూడా నీటిలో మాత్రమే బాప్తిసం తీసుకున్నాడు కాదు, యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే
అగ్ని బాప్తిస్వం, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకాన్ని, అగ్ని బాప్తిస్వాన్ని అందరూ పొందుకొందురుగాక. కృప చూపించండి. ఈ దినం యోహాను గురించిన గొప్ప సాక్ష్యాన్ని మేము ధ్యానించుకోవడానికి మీరు కృప చూపించినందుకు వందనాలు. విన్న వాక్యం దుష్టుడు అపవాది ఎత్తుకొని పోకుండా ప్రతి హృదయంలో మీరే ఫలింపజేసి మహిమ పొందమని యేసు ప్రభు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి